కూడా ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? కౌంటింగ్ ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది? ఏజెంట్లందరినీ కూడా సీనియర్స్ ని పెట్టాం. ఓకే. తర్వాత ఎలక్షన్ చట్ట ప్రకారం ఏ విధమైన క్వశ్చన్స్ అక్కడ జరిగినప్పుడు రేజ్ చేయాలి, ఏ విధంగా మనం అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, చట్ట ప్రకారం వైలెన్స్ లేకుండా సిస్టమేటిక్ గా అన్నది ట్రైనింగ్ ఇచ్చాం. అంచేత తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, క్రమశిక్షణతో కూడిన పార్టీ. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఈ చట్టం ఎందుకు వచ్చింది, రూల్ పొజిషన్ పెట్టారంటే ఇక్కడ పనికిమాలిన పార్టీలు ఉన్నాయి కాబట్టి పెట్టారు. సరైన విధానం లేకుండా ప్రతి దానికి ఓడిపోతున్నప్పుడు ఓటమిని అంగీకరించాలి. అవును, ప్రభుత్వ అభ్యర్థికి సెకండ్ కూడా ఇవ్వాలి. అక్కడ ఉన్న అభ్యర్థి ప్రజల తీర్పుని గౌరవిస్తున్నామని. అవును, అవన్నీ మానేసి ఇవి ఎలా తెలిసిందండి ఇతనికి బ్యాలెట్ పేపర్ లో అన్ని పడవని ఎలా తెలిసింది? అక్కడ ఒక ఆఫీసరు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవడో సపోర్ట్ చేశాడు వీళ్ళందరికీ. తెలుగుదేశం పార్టీకి ఎలా ఉందో లేకపోతే అలాగ ఉందని వాతావరణం అక్కడ తెలుస్తుంది కాబట్టి ఎక్కడో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కూడా స్టాంప్ వేయలేదు అన్నది ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చింది? నెల్లి చూసాడా? స్టాంప్ లేదంటే స్టాంప్ వేయకుండా ప్రయత్నం చేశారు వీళ్ళు. దాంతో అంటే డిస్క్వాలిఫై చేయించవచ్చు ప్రతి నియోజకవర్గానికి 2000, 2500 స్టాంప్ అని గోలెడుతున్నారు కదండి వీళ్ళు. అంటే అది కూడా ఒక కుట్ర కోణంలో భాగం. సో ముందస్తుగానే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇన్ని ఓట్లు స్టాంపులు లేకుండా చేయించి సో ఇప్పుడు ఈ విధంగా గొడవ చేస్తున్నారంటారా మీరు? అంతే కదా మరి. లేకపోతే ఇతనికి ఎలా తెలుస్తుంది? మాకు తెలియదు, ఇతనికి ఎలా తెలుస్తుంది? ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేస్తారు. వర్మ గారు గెస్ చేసి ఉండొచ్చు కదా. గెస్ చేసి ఉండొచ్చు అంటే అది తప్పు. ఇందులోనే ఎందుకు గెస్ చేయాలి? పర్టికులర్ దాంట్లోనే రోజుకి పోస్టల్ బ్యాలెట్ ఎందుకు అనాలి? దొంగ అంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు. అంచేత ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారంగా వెళ్తుంది. ఈ యొక్క భద్రత కూడా నేను మీ వాయిస్ మ్యూట్ లో పడింది. నాకైతే నమ్మకం కలిగింది. ఎక్కడ కూడా వైలెన్స్ లేకుండా కాకినాడలో మట్టికి కౌంటింగ్ జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. రెస్ట్ ఆఫ్ స్టేట్ నాకు ఐడియా లేదు, కానీ ఏది ఏమైనా వీళ్ళతో చాలా భద్రంగా ఉండాలి. అది కార్యకర్తలకు కూడా చెప్పాం. ఎక్కడికెక్కడ దగ్గరైన కూడా కార్యకర్తలు ఉన్నారు చట్ట ప్రకారం. మా పార్టీ కానీ మిగిలిన పార్టీలను ఎవరో చట్టానికి వ్యతిరేకంగా ఎవరో పనిచేయరు. చేత ఏమిటంటే వీళ్ళ ఆలోచన ఏదో ఒకలాగా ఒక క్లెయిమ్ చేసి దాన్ని బేస్ చేసుకుని కౌంటింగ్ లో ఓటింగ్ మైనస్ చేయడానికి ఒక ప్రయత్నం ఇది. పోస్టల్ బ్యాలెట్ అన్నది మీకు కూడా ఎలా తెలిసింది, ఎలా పడిందండి? అంటే ఆ టీచర్ని తీసుకెళ్లి బ్రాందీ షాప్ దగ్గర నిలబెట్టావు, గురువునేమో మనం పూజ చేస్తాం. ఆ టీచర్ ఓటేస్తాడా మీకు? పిల్లకి పెన్షన్ కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి పిల్లకి పెళ్లికి పెన్షన్ లో లోన్ తీసుకుందాం లేకపోతే డబ్బులు తీసుకుందాం అంటే దిక్కుమొక్కు లేదు. ఇంజనీరింగ్ కంటే దిక్కుమొక్కు లేదు, పిల్లల చదువుల కంటే దిక్కుమొక్కు లేదు. ఎలాగేస్తారండి ఇంక ఎంప్లాయీస్ ఓట్లు? ఇస్తా అన్నది ఏది చేయలేదు. వాళ్ళు పబ్లిక్ గానే చెప్తున్నారు మేము ఓటు వేయమని. అంచేత రేపు మట్టికి కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో రావడం ఖాయం. ఎవరు ఎన్ని ఆలోచనలు కుట్రలో పన్నా ఏమంటారంటే సునకానందం అంటారు. ఇంక 24 గంటలకి రేపు 24 గంటలు కూడా లేదు. రేపు 11 ఆ టైంకి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళవలసిందే, కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళవలసిందే. సో మంత్రులు కూడా వారి కుర్చీలను వదిలేయాల్సిందే. వారికి ఇచ్చినటువంటి వదిలేస్తే వాళ్ళు ఎక్కడ వదిలేస్తారు? పాత రేట్లో సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు, వదలరాళ్ళు గమ్ముని. స్టాంప్ లేదు, నేను స్టాంప్ వేయడం మర్చిపోయాను, నువ్వు మంత్రి ఇవ్వాలయ్యో పాత మర్చిపోయాను, మళ్ళీ వచ్చి స్టాంప్ వేయడానికి వస్తారు. మా మంత్రులు యేసరత్నం గారు. సో మొత్తానికి రేపు ఈ టయానికి వైసీపీ కుర్చీలు ఖాళీ చేయాల్సిందే ఎమ్మెల్యేలు మంత్రులు అంటున్నారు వర్మ గారు. వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలండి? ఎందుకంటే మనం ఎన్ని సర్వేలు చెప్పినా, పెద్దలు ప్రసాద్ గారు చెప్పారు, ఇందాక చెప్పారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఒక కంప్యూటర్